వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. యూపీలో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్కి సంబంధించిన విజువల్స్ ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తాను, చూసేయండి. సో చూశారు కదా, తప్పు చేసినోడికి జైల్లో కూర్చొని 3 పూటల మెక్కే హక్కే లేదు. ఇలాంటి వాళ్ళు భూమాతకు భారం, అని లేపేయడమే కరెక్ట్. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాతేనబ్బా. యూపీలో ఒకప్పుడు అక్రమార్కులు, రౌడీయిజం చేసేవాళ్ళు, గూండాలు, ఆడవాళ్ళ మీద అరాచకాలు చేసేవాళ్ళు, కబ్జాలు చేసేవాళ్ళు, మత మార్పిళ్ళు చేసేవాళ్ళు విచ్చలవిడిగా ఉండేవాళ్ళు. యూపీ అంటేనే ఒక భయంకరమైన స్టేట్గా ఉండేది. కానీ యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిపోయిన తర్వాత యూపీ రూపురేఖలే మారిపోయాయి. అక్కడ తప్పు చేయాలంటే భయపడిపోతారు. మేము తీహార్ జైల్లోనైనా ఉంటాం కానీ మీకు దండం మహాప్రభు, మమ్మల్ని మాత్రం యూపీకి తీసుకెళ్ళొద్దు అని వేడుకుంటూ ఉంటారు అక్రమార్కులు. ఎందుకంటే ఆడ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, తూటాలే సమాధానం చెప్తాయి, కేల్కతం దుకాన్ బంద్ చేస్తాయి. అలా స్వామీజీలను, సన్యాసులను టార్గెట్ చేస్తూ చంపిన మోస్ట్ వాంటెడ్ ₹1,00,000 రివార్డు ఉన్న నిందితుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఎన్కౌంటర్ అయ్యాడు. సంత్ బాబా మిలాన్, మీ అందరికీ గుర్తుండే ఉంటాడు, సంత్ బాబా మిలాన్ దాస్. ఈయన హత్య కేసులో కూడా వీడు ప్రధాన నిందితుడు. వీడికి సంబంధించి ₹1,00,000 రివార్డు, మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు అని యూపీలో ఈయనకు పేరు. వాడే మహమ్మద్ ఇజ్రాయిల్. ఈ మహమ్మద్ ఇజ్రాయిల్ని ఉన్నావ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు లేపి పడేశారు. ఈ విషయంలో యూపీ ప్రజలు యోగి ఆదిత్యనాథ్ని తెగ పొగుడుతున్నారు. స్వామీజీలను హతమార్చి సనాతన హైందవ ధర్మంని తొక్కేయాలని చూసిన ఇలాంటి మూర్ఖులు బ్రతకడానికి అర్హులే కాదు. ఈయనను పట్టుకొని జైల్లో పెట్టి ఈ కోర్టు అని, పై కోర్టు అని, ఆ పై కోర్టు అని, ఆగస్టు 15 జనవరి 26 వస్తే క్షమాభిక్ష అని, వీడిలో మార్పు వచ్చిందని ఇలాంటి వాళ్ళని వదిలేయడం కరెక్ట్ కాదు. వీడు చేసిన దానికి లేపేయడమే కరెక్ట్. బా, ఇట్లా ఆలోచించే సీఎంలు ప్రతి స్టేట్లో కనుక వస్తే ఎవడైనా తప్పు చేయాలంటే చిచ్చు పోసుకుంటాడు. అట్లా రావాలబ్బా. అందుకే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఈరోజు తెలంగాణకు కూడా యూపీ లాంటి సీఎం చాలా అవసరం ఉన్నాడని. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.